మహాభారతం గురించి మాట్లాడినప్పుడు ధర్మమనగానే గుర్తొచ్చే పేరు ఒకటుంది. ఒక రాజు. ఆయన జీవితమే ఒక నీతిపాఠం. కాని అదే కథలో ఒక విచిత్రమైన వైరుధ్యం కూడా ఉంది. ఒకే ఒక్క బలహీనత ఆయన రాజ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి ఆయన కీర్తిని కూడా పణంగా పెట్టేలా చేసింది. ఆయనే యుధిష్ఠిరుడు. ఈరోజు మనం ఆయన కథలోని ఈ సంక్లిష్టతను కాస్త లోతుగా చూద్దాం. యుధిష్ఠిరుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన పేరునుంచే మొదలుపెట్టాలి. ధర్మపుత్రుడు అంటే ధర్మదేవుని కుమారుడు. ఇది కేవలం ఒక బిరుదు కాదన్మాట. ఇదే ఆయన వ్యక్తిత్వానికి పునాది. ఆయన నడిచే మార్గం, తీసుకునే ప్రతి నిర్ణయం అన్నీ ధర్మం మీదే ఆధారపడి ఉంటాయి. సరే, మొదటి భాగం ధర్మం యొక్క స్వరూపం. ఆయన్ని కేవలం ఒక రాజుగా కాకుండా నడిచే ధర్మంగా ఎందుకు చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఆయన ఐడెంటిటీలో కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ఒకటి, ఆయన సత్యం, న్యాయాలకు నిలువు తద్దం. 2, పాండవుల్లో అందరికంటే పెద్దవాడు, అంటే హస్తినాపుర సింహాసనానికి అసలైన సహజమైన వారసుడు. ఈ బాధ్యతలన్నీ ఆయన మీద ఉండటంతో ఆయన ధర్మమార్గాన్ని మరింత పటిష్టంగా అనుసరించారు. ఇక రెండో భాగం దైవిక వారసత్వం. ఇంతకీ ఆయన ఇంత ధర్మంగా ఉండటానికి కారణం కేవలం పెంపకం మాత్రమే కాదు. ఆ రహస్యం ఆయన పుట్టుకలోనే ఉంది. ఆయన తల్లిదండ్రులెవరో చూస్తే ఆ విషయం మనకే స్పష్టమవుతుంది. అసలు విషయం ఇక్కడే ఉంది. చూడండి, ఆయన తల్లి కుంతీదేవి ఒక మానవరాణి. కాని ఆయన తండ్రి ఆయన సామాన్యుడి కాదు. సాక్షాత్తు న్యాయానికి, ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజు. అందుకే ధర్మం ఆయన నరనరాల్లో ప్రవహిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక మూడో భాగం ఆ ఒక్క బలహీనత. అయితే ఇంతటి ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుడిలో కూడా ఒక ప్రాణాంతకమైన లోపముంది. అది ఆయన జీవిత గమనాన్నే మార్చేసింది. అసలు ఇంత పరిపూర్ణంగా కనిపించే రాజుకు ఒక బలహీనత ఉండటం సాధ్యమేనా? దురదృష్టవశాత్తు సమాధానం అవును. నిజానికి ఆ ఒక్క బలహీనతే మహాభారతంలోని అత్యంత విషాదకరమైన ఘట్టానికి నాంది పలికింది. ఆ ప్రాణాంతకమైన బలహీనత మరేంటో కాదు, పాచికల ఆట. అవును, నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా జూదంపై ఆయనకున్న బలహీనతే ఆయనతో పాటు ఒక మహాసామ్రాజ్యాన్నే పతనం వైపు నడిపించింది. ఇక నాలుగో భాగం వివేకం మరియు బలహీనత. ఇక్కడే యుధిష్ఠిరుడి పాత్రలోని అసలైన సంఘర్షణ మొదలవుతుంది. అదేంటంటే ఆయన అపారమైన వివేకానికి, ఆయన వినాశనకరమైన బలహీనతకు మధ్య జరిగిన ఒక అంతర్గత యుద్ధం. ఈ వైరుధ్యమే యుధిష్ఠిరుడి కథకు ప్రాణంలాంటిది. ఒకవైపు ఆయన బలమంతా ఆయన నైతిక విలువలు, వివేకమే. మరోవైపు ఆ బలాన్నంతటినీ తుత్తునీలు చేయగల బలహీనత, పాచికల ఆట. ఈ రెండింటి మధ్య ఆయన ఎలా నలిగిపోయాడన్నదే అసలైన విషాదం. యుధిష్ఠిరుడు గొప్ప యోధుడే, కాదన్లేం. కాని ఆయన అసలైన శక్తి కత్తి కాదు, ఆయన నైతికత, ఆయన ధర్మనిష్ఠ. అదే ఆయనకు అభేద్యమైన కవచం. కాని పాచికల ఆట అనే ఆ ఒక్క వ్యసనం ఆ కవచానికి ఒక పగులు సృష్టించింది. ఇక 5వ చివరి భాగం ధర్మరాజు వారసత్వం. సరే, ఇంతకీ యుధిష్ఠిరుడి కథ మనకు ఎలాంటి పాఠం నేర్పుతుంది? ఆయన జీవితంలోని ఈ సంక్లిష్టత నుండి మనం ఏమి గ్రహించాలి? ఆయన కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆయన గొప్ప బలం, ఆయన నైతిక విలువలు మరియు వివేకం. అయితే పాచికల ఆటపై ఉన్న బలహీనతే ఆయన ఏకైక ప్రాణాంతక లోపం. బహుశా ఈ ఒక్క వాక్యం చాలు ఒక గొప్ప వ్యక్తి పతనానికి కారణమైన ఆ అంతర్గత సంఘర్షణను అర్థం చేసుకోవడానికి. ఇదంతా చూశాక మన ముందు ఒక్కటే ప్రశ్న మిగిలుంది. ఒకే ఒక లోపం ఒక వ్యక్తి గొప్పతనాన్ని పూర్తిగా చెరిపివేయగలదా? యుధిష్ఠిరుడి జీవితం ఈ ప్రశ్నకు అంత సులభంగా సమాధానం చెప్పదు. బహుశా ఆ సమాధానాన్ని మనమే ఆలోచించుకోవాలేమో.